ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు భగవద్గీత శ్లోకాల నుండి కూర్చిన నూతన క్రమంలోని 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. తాత్పర్యము: అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడుగా ఉన్నవాడను నేనే అని, అనగా పరమేశ్వరుడని తెలుసుకునుము. క్షేత్రజ్ఞులను కూర్చి తెలుసుకొనుటయే యథార్థమైన జ్ఞానమని నా అభిప్రాయము. వివరణ: ప్రతి శరీరమందును ఇది నా శరీరము, నా క్షేత్రము అని గుర్తించుచు జీవుడు క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. ఇది రాముని ఇల్లు అన్నప్పుడు ఇల్లు రాముని స్వరూపము ఎట్లు అవడం లేదో అట్లే ఇది నా శరీరము అని గుర్తించుచున్న క్షేత్రజ్ఞునికి కూడా ఆ శరీరము స్వరూపము కాదు. నేను బ్రహ్మను, నేను మనువును, నేను ఇంద్రుడను, నేను రాజును అని ఈ విధముగా ఒక్కొక్క శరీరమును అనుసరించి ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు వ్యవహరించుచున్నాడు. ఏ క్షేత్రజ్ఞునికైనను వాని శరీరము వానికి స్వరూపము కాదు. అట్లే నేను దానము చేయుచున్నాను, నాకు కీర్తి కలుగుచున్నది అని ప్రతి వ్యక్తియు గుర్తించుటచే శరీరము వలన, మనస్సు వలన జరుగుచున్న ధర్మాది కార్యములను, వాని వల్ల కలుగుచున్న సుఖదుఖాధికములైన అనుభవములను ఏ క్షేత్రజ్ఞునకును స్వరూపము కాదు. ఇట్లి ప్రతి శరీరమునందును ఉన్న క్షేత్రజ్ఞుని స్వరూపమును విమర్శించినచో అందరుకును నేను అనునదియే స్వరూపమని తెలుచుచున్నది. ఆకారముల యొక్క భేదముల చేత, నామముల యొక్క భేదముల చేత ఎన్ని విధములైన ఆభరణములు కనిపించుచున్నను అన్నిటి అందు ఉన్న వస్తువు ఒక్క బంగారమే అయినట్టు అన్ని క్షేత్రముల అందు ఉన్న వస్తువు ఒక్కటే, అది నేను అన్న స్ఫురణము. ఈ చైతన్యమే ఈశ్వరుడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఏ చైతన్యమునందు చూచుచున్నవో ఆ చైతన్యమైన బ్రహ్మమును నేనే అని తెలుసుకున్నటే యథార్థమైన జ్ఞానము. మరి మనకు స్వరూపమైన బ్రహ్మము నిరంతరము స్ఫురించకుండా ఎన్నో శరీరములు, ఎంతో వ్యవహారము ఎందుకు గోచరించుచున్నది అంటే అది అజ్ఞానము వల్ల అలా గోచరించుచున్నది. బ్రహ్మము యొక్క స్వరూపము జ్ఞానమే కదా. జ్ఞానమునకు అజ్ఞానము ఎట్ల కలిగినది అని ఒకడు ఎండమావులను చూచి నీరు అనుకొని పరిగెత్తుచుండగా మరి ఒకడు వానిని నిలిపి అవి ఎండమావులే గాని నీరు కాదని తెలిపెను. ఎండమావులు ఎప్పుడునూ ఎండమావులే అయి ఒకప్పుడు నీరు కాలేదు. అట్టే బ్రహ్మము ఎప్పుడూ బ్రహ్మముగానే ఉన్నది. అది ఒకప్పుడు శరీరముగా, జీవులుగా లేదు. ఎండమావులను తెలిసిన వానికి అవి ఎప్పుడునూ ఎండమావులుగానే ఉన్నవి, కానీ ఒకప్పుడు నీరుగా కనిపించలేదు. అట్టే బ్రహ్మమును చూచుచున్న వానికి అది ఎప్పుడూ బ్రహ్మముగానే ఉంటుంది. ఒక్కడైన జగత్తుగా, జీవుడుగా కనిపించుట లేదు. ఎవడు బ్రహ్మమును జగత్తుగా అనుకొనుచున్నాడో వానికి ఆ జగత్తు ఉన్నట్టు కనిపించుచున్నది. ఎవరు అనుకునుటలేదో వాడికి కనిపించుటలేదు. జై శ్రీకృష్ణ.